హలో గైస్, వెల్కమ్ టు డ్రామా వీస్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పేది ఎనీవన్ బట్ యూ మూవీ రివ్యూ అనమాట. ఇదైతే 2023లో వచ్చింది. ఇది వచ్చేసి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. రేటెడ్ ఆర్ అనమాట. రెస్ట్రిక్ట్ చూసుకోండి మరి. ఇది ఫ్యామిలీ వాచబుల్ కాదు అండ్ ఫ్రెండ్స్ కూడా నాకు తెలిసి అవాయిడ్ చేయండి, మీ ఇష్టం అది. అండ్ వచ్చేసి దీని రన్ టైం వచ్చేసి 1 hour 43 minutes ఏదో ఉంది. కామెడీ రొమాన్స్గా అయితే ఉంటుంది, ఫుల్ రొమాన్స్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. ఇది ఏంటంటే ఒక హీరో ఎలా పెళ్లి చేసుకున్నారు అనేది మీకు ఇంతకు మించి ప్లాట్ ఏం చెప్పట్లేదు. ఫస్ట్ డేట్ తర్వాత ఏమైంది అనేది మీరు ఇప్పుడు చూస్తారు ఈ మూవీలో. అంతే. మూవీ అయితే నాకు ఓకేగా అనిపించింది. నాకు మరీ నచ్చిందని చెప్పను, నచ్చలేదని చెప్పను, ఓకేగా అనిపించింది. దీనికి IMDb వాళ్ళు ఇచ్చింది 6.2/10 అయితే ఇచ్చారు. రోటెడ్ టమాటోస్ 50% అయితే ఇచ్చారు. అండ్ దీని బడ్జెట్ అండ్ బాక్స్ ఆఫీస్ చూసుకుంటే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోద్ది. 25 million బడ్జెట్తో చేస్తే 207 million బాక్స్ ఆఫీస్ అయితే ఎర్న్ చేసింది ఈ మూవీ అయితే. నిజంగా అది చాలా గొప్ప అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి ఒక ఆర్ మూవీ రేటెడ్లో వచ్చిన మూవీని అంత హిట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా స్విడ్నీ సీన్ కోసం వెళ్ళి ఉంటారేమో నాకు తెలిసి. అండ్ అలాగే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి విల్ గ్లక్ అయితే డైరెక్ట్ చేశారు. డిస్ట్రిబ్యూటెడ్ మన ఎవరో తెలుసు కదా, సోనీ పిక్చర్స్ అనమాట. గొప్ప స్టూడియోస్ అది. అండ్ అలాగే క్యాస్ట్ వచ్చేసి స్విడ్నీ సీని వచ్చేసి బియాగా అయితే చేసింది. అండ్ గెలెన్ పవెల్ వచ్చేసి బెన్గా అయితే చేశారు. వీళ్ళిద్దరే మెయిన్ లీడ్ రోల్స్. కామెడీ మిగతా ఫ్యామిలీ వాళ్ళంతా కామెడీ చేస్తారు అంతే. వీళ్ళ కామెడీ కూడా బాగుంటుంది, వీళ్ళ మధ్య కాన్వర్సేషన్ బాగుంటుంది అండ్ సీన్స్ కూడా వీళ్ళ మధ్య బాగానే రాసుకున్నారని చెప్పుకోవచ్చు. నాకైతే ఓకే అనిపించింది మూవీ అయితే. ఇది అవైలబుల్ వచ్చేసి మీకు G5, అమెజాన్ ప్రైమ్ వీడియో, గూగుల్ ప్లే మూవీస్లో అయితే అవైలబుల్గా ఉంది. వీళ్ళు అక్కడ నుంచి చెక్ చేయొచ్చు మీరు. అండ్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంది. మిగతా లాంగ్వేజ్ డబ్ చేస్తారో లేదో తెలీదు. అమెజాన్ ప్రైమ్ తీసుకుంది కాబట్టి చెప్పలేము. నెట్ఫ్లిక్స్ అయితే ప్రతి ఒక్కటి చేస్తుంది, కానీ అమెజాన్ తెలీదు. బహుశా కొన్ని మంత్స్కి మీకు ఇది నాకు తెలిసి లాంగ్వేజ్ డబ్బింగ్ చేస్తారేమో OTTలో హిట్ అయితే. చూద్దాం మరి. నాకైతే ఓకే అనిపించింది. IMDb 6.2 అయితే ఇచ్చింది 10కి. రోటెన్ టమాటోస్ 50% ఇచ్చారు కాబట్టి నేనైతే రేటింగ్ 6 అయితే ఇస్తాను ఈ మూవీకి, లేదా 6.5 అయితే ఇస్తాను. నాకు ఓకే అనిపించింది, నాకు నచ్చింది. ఓకే, మరీ బోర్ కొట్టేలా లేదు, మరీ టైంపాస్ మూవీ అని కూడా చెప్పలేను. మిడిల్లో ఉంది ఈ మూవీ అయితే. నాకు ఓకే అనిపించింది అంతే గైస్. ఈ వీడియోకి అయితే అంతే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. వేరే రివ్యూస్ చూడాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఎండ్ స్క్రీన్లో ఉంటాయి, వీళ్ళు ఒకసారి లుక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ ఖచ్చితంగా విజిట్ చేయండి. అన్ని రివ్యూస్ చూడండి వీలైతే మీకు టైం ఉంటే. అండ్ ఇంతటితో ఈ రివ్యూ అయితే ముగిస్తున్నాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ బై.